అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు కొందరు నాయకులు మర్చిపోయి బీజేపీ పార్టీ పెట్టి మరి నేను అడుగుతున్నా, బీజేపీ పార్టీ మీ లోపల ఏం చేసింది? మీ ఓటు పట్టుకోవడం ఆలోచించుందా? మరి ఈ రోజు 400 ఓటు ప్రాసెస్ తీసుకొని చెప్తుంది. మరి ఎందుకు అడుగుతుంది 400 ఓటు? 400 సీట్లలో బీజేపీ ఏం చేయాలనుకుంటుంది? మీ హక్కుని తీసుకుందాం అనుకుంటుంది. మన రిజర్వేషన్ అంతా తీసుకుందాం అనుకుంటుంది. మరి మన జగిత్యాల కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాము, 3 రిజర్వ్ సీట్స్ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినప్పుడు సెంట్రల్ లో బీజేపీకి సపోర్ట్ చేసిన అన్ని జిల్లాలలో మరి 3 రిజర్వేషన్లు ఉన్న మన జగిత్యాలలో బీబీ పాటిల్ గారు ఏం తీసుకొచ్చారు? మనకే హక్కుల గురించి పార్లమెంట్ అడిగారు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కూడా 10 సంవత్సరాలు మన గురించి హక్కుల గురించి పోరాడిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఆలోచించాలి. మరి ప్రవీణ్ కుమార్ గారేమో బీఆర్ఎస్ ముట్టలకు కేసీఆర్ తిరిగి హాస్టల్లో పిల్లలు కన్నా కాపాడలేదని చెప్పి మళ్ళీ ఈరోజు కేసీఆర్ కట్టగలుగుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం రాకన ముందు నుంచి ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకి మీ హక్కుని అలానే కాపాడుతూ ముందు కూడా మన కులగణన చేస్తున్నాం. దీనిపై మన పాపులేషన్ పెరిగితే మనకి ఇంకా 2000లో మనకి 5 సీట్లు రిజర్వేషన్ పెరిగింది. ఎందుకు? మన జనాభా లెక్క పెరిగిందని. మరి మన జనాభా లెక్క ప్రకారం మీకు సమానమైన హక్కు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మరి శేషశంకర్ గారి గురించి మరి అతను ఎట్లాంటి వ్యక్తి అంటే నాన్నగారు ప్రతి మనిషిని భుజం మీద చేసి అందరినీ సమానంగా చూసే వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తిని మీ అందుబాటులో ఉండే వ్యక్తిని మీరేమి ఈ ఎన్నికల్లో ఓటేసి గెలుస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.